ఇది ఒక కథ కాదు. ఇది ధర్మం గెలిచిన మహాయుద్ధగాథ. శ్రీరామాయణం. మిథిలా నగరంలో సీత స్వయంవరం జరుగుతోంది. శివుని మహాధనుస్సును ఎత్తి విరిచిన శ్రీరాముడు సీతాదేవిని వరంగా పొందాడు. అయోధ్యను విడిచి శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు అడవిలోకి వెళ్లారు. ధర్మాన్ని కాపాడేందుకు ప్రారంభమైన ఈ ప్రయాణం ఎన్నో పరీక్షలను తెచ్చింది. రావణుడు మాయతో బంగారు జింక రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ అందమైన జింకను చూసిన సీతమ్మ దాన్ని తెచ్చివ్వమని రాముణ్ణి కోరింది. సీతమ్మ కోరిక మేరకు రాముడు ఆ జింక వెంట అడవిలోకి వెళ్ళాడు. కొంతసేపటికి మాయతో రావణుడు రాముడి స్వరంలో అరుస్తున్నట్టు వినిపించాడు. అది విని సీతమ్మ ఆందోళనకు గురైంది. లక్ష్మణుణ్ణి వెంటనే వెళ్ళమని కోరింది. లక్ష్మణుడు వెళ్లేముందు సీతమ్మకు రక్షణగా లక్ష్మణ రేఖ గీశాడు. ఏ పరిస్థితిలోనూ దాన్ని దాటవద్దని హెచ్చరించాడు. లక్ష్మణుడు వెళ్ళిన తర్వాత రావణుడు సన్యాసి వేషంలో అక్కడికి వచ్చాడు. భిక్ష ఇవ్వమని అడిగాడు. లక్ష్మణ రేఖను దాటితేనే భిక్ష తీసుకుంటానని, లేకపోతే శపిస్తానని బెదిరించాడు. అది విని సీతమ్మ ఆ రేఖను దాటింది. ఆ క్షణంలోనే రావణుడు తన అసలు రూపంలోకి మారాడు. 10 తలల రాక్షసుడిగా ప్రత్యక్షమయ్యాడు. సీతమ్మను బలవంతంగా ఎత్తుకుని పుష్పక విమానంలో లంకకు తీసుకెళ్ళిపోయాడు. సీతను కాపాడేందుకు జటాయువు ప్రాణాలర్పించాడు. అతని త్యాగం ధైర్యానికి ప్రతీకగా నిలిచింది. అప్పుడు రాముడికి తోడుగా హనుమంతుడు వచ్చాడు. అతని భక్తి, శక్తి ఈ కథకు కొత్త దిశ ఇచ్చాయి. లంకలో అశోకవాటికలో సీతమ్మను కనుగొన్న హనుమంతుడు రాముడి సందేశాన్ని ఆమెకు అందించాడు. హనుమంతుడి తోకకు నిప్పు అంటించారు. అది లంకను దహనం చేసిన అగ్నిగా మారింది. వానరసేన సముద్రంపై వంతెన నిర్మించింది. లంకకు దారి తెరుచుకుంది. రాముడు, రావణుడు మధ్య మహాయుద్ధం ప్రారంభమైంది. బాణాలు ఆకాశాన్ని చీల్చాయి. ధర్మం కోసం జరిగిన యుద్ధం ఉత్కంఠగా సాగింది. ఇంద్రజిత్తు బాణాలతో లక్ష్మణుడు గాయపడ్డాడు. సేన అంతా ఆందోళనలో పడింది. హనుమంతుడు సంజీవని కోసం పర్వతాన్నే తీసుకొచ్చాడు. లక్ష్మణుడు మళ్లీ ప్రాణం పొందాడు. చివరకు రాముడు బ్రహ్మాస్త్రంతో రావణుణ్ణి సంహరించాడు. ధర్మం గెలిచింది, అధర్మం నశించింది. శ్రీరాముడు సీతతో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చాడు. ప్రజలు దీపాలతో స్వాగతం పలికారు. రాముడి పట్టాభిషేకం జరిగింది. రామాయణం ముగిసింది అనుకుంటున్నారా? అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ప్రజల మాటల వలన సీతమ్మ అడవిలోకి వెళ్లాల్సి వచ్చింది. ఆమె హృదయం బాధతో నిండిపోయింది. వాల్మీకి మహర్షి ఆమెకు ఆశ్రయమిచ్చాడు. అక్కడ ఆమె జీవితం కొత్త దిశలో సాగింది. సీతమ్మకు జన్మించిన 2 వీరులు లవ, కుశ. వారు భవిష్యత్తులో మహాయోధులయ్యారు. వాల్మీకి మార్గదర్శకత్వంలో లవ, కుశ విల్లు బాణాలలో నిపుణులయ్యారు. అయోధ్యలో రాముడి ముందే లవ, కుశ రామాయణాన్ని గానం చేశారు. తెలియని వీరులుగా వారు సేనతో యుద్ధం చేశారు. వారి శౌర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. చివరకు నిజం బయటపడింది. వారు రాముడి కుమారులని తెలిసింది. తన పవిత్రతను నిరూపిస్తూ సీత అమ్మ భూమిలో కలిసిపోయింది. అది ఒక తల్లి త్యాగానికి మిలువెత్తు సాక్ష్యం. ఇది కేవలం కథ కాదు. ఇది ధర్మం, ప్రేమ, త్యాగం యొక్క ప్రతీక. శ్రీరామాయణం.